డాక్టర్ గారి దగ్గర ఉంటుంది. అదైతే ఫారెన్ హీట్ థర్మామీటర్. అండ్ నెక్స్ట్ కెల్విన్ స్కేల్ అంటాం, కెల్విన్ థర్మామీటర్ ఉంటుంది. మూడింట్లోనూ కూడా పాదరసమే ఉంటుంది. ఇండియాలో అయితే పాదరసం. అందుకని చెప్పి నీ 10th క్లాస్లో థర్మామెట్రిక్ ఫ్లూయిడ్ ఏది అని అడిగాడు అనుకోండి, మెర్క్యూరీ. కళ్ళు మూసుకుని ఆన్సర్ రాసేయచ్చమాట. థర్మామెట్రిక్ ఫ్లూయిడ్ ఏది అంటే కనుక సింపుల్గా మెర్క్యూరీ అండి. ఓకేనా? మరి దాన్ని ఎందుకు వాడాలి అంటే కనుక దానికి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ చాలా తక్కువ. హీట్ కెపాసిటీ చాలా తక్కువ. ఈ పదం జాగ్రత్తగా వినండి. మెర్క్యూరీని ఎందుకు వాడాలంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ చాలా తక్కువ అంటే చాలా సింపుల్. నువ్వు కొంచెం వేడిని అందిస్తేనే ఈజీగా ఎక్స్పాండ్ అయిపోతుంది, కొంచెం చల్లబరిస్తేనే ఈజీగా కాంట్రాక్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి మనం పాదరసాన్ని థర్మామెట్రిక్ ఫ్లూయిడ్ కింద యూజ్ చేస్తాము. సరే, ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ ఇక్కడ టెంపరేచర్ చెప్పాను కదా, స్కేల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు కెల్విన్ స్కేల్ని, సెల్సియస్ స్కేల్ని, ఫారెన్ హీట్ స్కేల్ని మూడింటిని కూడా ఒకదానికొకటి పోల్చాలి. దానికి సంబంధించి మీకు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా అనేది నేను బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి లోవర్ ఫిక్స్డ్ పాయింట్లు అంటే ఏంటి, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్లు అంటే ఏంటి చూడండి. ఇప్పుడు కింద ఉంది కదా, ఇదే థర్మామీటర్ అనుకున్నాం కదా, ఈ కింద ఉన్నదాన్ని లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం, ఈ పైన ఉన్నదాన్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. అయితే ఇక్కడ లోవర్ ఫిక్స్డ్ పాయింట్లో స్టార్టింగ్ సెల్సియస్కి అయితే 0 డిగ్రీల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, పైన 100 డిగ్రీల దగ్గర ఆగిపోతుంది. అంటే స్టార్టింగ్ పాయింట్ 0 డిగ్రీలు, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 100 డిగ్రీలు. మరి సెల్సియస్లో కింద 0 ఎందుకు తీసుకున్నారు అని డౌట్ వస్తే చాలా సింపుల్. వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అంటే వాటర్ ఎక్కడ గడ్డ కడుతుంది అంటే 0 డిగ్రీల దగ్గర. మరి ఎక్కడ ఆవిరైపోతుంది అంటే 100 డిగ్రీల దగ్గర. మరి ఈ మధ్యలో ఏమవుతుంది అంటే కనుక ఐస్ నుంచి వాటర్ కింద మారుతుంది, వాటర్ నుంచి గాలిలోకి మారిపోతుంది. అంటే ఇది 0 డిగ్రీలని వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పచ్చు, లేదా మెల్టింగ్ పాయింట్ అని చెప్పచ్చు. అలాగే ఈ 100 డిగ్రీలని వాటర్ యొక్క ఎవాపరేషన్ పాయింట్ అని చెప్పచ్చు. సింపుల్గా చెప్పండి, ఎవాపరేషన్ పాయింట్ తప్పు, బాయిలింగ్ పాయింట్ కరెక్ట్గా బాయిలింగ్ పాయింట్ అని చెప్పచ్చు, లేదా కండెన్సేషన్ పాయింట్ అని చెప్పచ్చు. ఓకేనండి? ఈ 100 డిగ్రీలని ఏమని చెప్పచ్చు అండి, కండెన్సేషన్ పాయింట్ లేదా బాయిలింగ్ పాయింట్. మరి ఇది అంటే వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ లేదా మెల్టింగ్ పాయింట్ అని చెప్తాం. ఓకేనండి? అయితే ఇక్కడ వాటర్ యొక్క ఫేజెస్ కూడా చూసుకోండి. వాటర్ 3 ఫేజెస్లో ఉంటుంది. అంటే ఫేజ్ అంటే 3 రకాలుగా కనిపించడం. మనం కొన్ని ఫేజెస్లో ఉంటాం. అంటే బతికినంతకాలం ముందు చిన్నపిల్లవాళ్ళు ఉంటాం, తర్వాత ఏమో కొంచెం పెద్దవాళ్ళలో ఉంటాం, ఆ తర్వాత ఇంకా మరి పెద్దగా ముసలివాళ్ళు అయిపోతాం. అది మన ఫేజెస్ అని. అయితే వాటర్ కూడా ఏమవుతుందంటే, అయితే మనకి వాటర్కి చిన్న డిఫరెన్స్ ఉంది. మనం ఇంకా అలా కంటిన్యూగా వెళ్ళిపోతాం, ఇంక మళ్ళీ వెనక్కి రాలేం. అంటే ముసలోడి నుంచి మళ్ళీ కుర్రవాడి నుంచి మళ్ళీ చిన్నపిల్లవాడి కింద అవ్వలేం కదా. కంటిన్యూగా చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాడిని అవుతాం, పెద్దవాడికి మరీ పెద్దవాడు అవుతాం, అక్కడి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా ఉండదు. ఏంటంటే వాటర్ ఏ ఫేజ్లోంచి కాబట్టి ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి చేంజ్ అయ్యే ఛాన్స్ దానికి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇప్పుడు 0 డిగ్రీల దగ్గర వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ అన్నాడు, అంటే ఐస్ ముక్క కింద ఉంది. దాన్ని తీసుకొచ్చి నేను బయట పెట్టేశాను, సన్లైట్లో పెట్టాను అనుకోండి, కాసేపటికి కరిగిపోయి వాటర్ కింద మారిపోయింది. అంటే 0 డిగ్రీల నుంచి మెల్లిగా పెరుగుతుంది. దాన్ని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టాను, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గరికి వస్తుందండి. రూమ్ టెంపరేచర్ ఎంత అని అడిగితే 27 డిగ్రీలు. వాట్ ఈస్ ద రూమ్ టెంపరేచర్ వాల్యూ అంటే 27 డిగ్రీస్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. అందునే అంటే లెసన్ ఎందుకు వినాలి అంటే, సార్ చెప్తున్నప్పుడు లెసన్స్, నేనని కాదు మీ సార్ కూడా చెప్తున్నప్పుడు, లెసన్స్ ఎందుకు వినాలంటే లెసన్లోనే బిట్లు తగులుతాయండి. లెసన్ చెప్తున్నప్పుడే జనరల్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి సైన్స్కి సంబంధించి. అందుకని లెసన్స్ ఎక్కువ ఎవరైతే వింటాడో వాడే టాపర్ అవుతాడు క్లాస్లోను. ఎవడు నువ్వు ఒక టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలంటే కనుక, హీట్ అనే టాపిక్ నువ్వు మొత్తం చదవాలంటే కనుక ఎంతసేపు పడుతుందండి? సింపుల్గా 10 రోజులు చదువుతుంది. ఇంకా అయితే వారం రోజులు చదువుతావు అర్థం చేసుకోవడానికి. అందుకని సగం అర్థం కాదు. అదే కనుక ఒక గంట పాఠం విన్నావు అనుకో, ఈ మొత్తం లెసన్ ప్లస్ జనరల్ అప్లికేషన్ అంతా నీకు వచ్చేస్తుంది. చూసారు ఎంత టైం సేవ్ అయిందో వినడానికి, చదవడానికి. విన్న తర్వాత ఒకసారి చదువుకుంటే ఇప్పుడు కాదు, రేపు పొద్దున్న మీ మనవలు వచ్చి అడిగినా సరే, నువ్వు ఆ రోజు రేపు బాబు నేను 10th క్లాస్ చదువుకున్నాను, ఇలాగా ఇది అని చెప్తారండి. అంటే మనిషి యొక్క మెమరీ కార్డు అని చూసారా, నెంబర్ 1 మెమరీ కార్డు అనమాట. నువ్వు ఎంత స్టోరేజ్ చేసినా అందులోకి వెళ్తూనే ఉంటుంది. మరి ఏం చేయాలి అంటే కనుక కొంచెం ఇంట్రెస్ట్గా ఓపికగా కూర్చుంటే 10th క్లాస్లో 10/10 నీది, ఆ తర్వాత ఒక మంచి భవిష్యత్తు కూడా మీదే. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ నీకు వచ్చేసరికి రూమ్ టెంపరేచర్ ఎంత అని చెప్పండి, 27 డిగ్రీలు అండి. మళ్ళీ ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళి దాన్ని స్టవ్ మీద పెట్టి హీట్ చేయడం మొదలెట్టాను.
దానిపైన ఒక థర్మామీటర్ పెట్టాను. ఆ థర్మామీటర్ కూడా ల్యాబొరేటరీ థర్మామీటర్ వాడాలండి. ఎప్పుడైనా సరే ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఏ థర్మామీటర్లు వాడాలి అంటే ల్యాబొరేటరీ థర్మామీటర్లు వాడాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెరిమెంట్లు ఏ థర్మామీటర్లు వాడాలంటే ల్యాబొరేటరీ థర్మామీటర్లు వాడాలి. అంతే తప్ప ఇంట్లో వాడుకునే జరాన్ని చూసే క్లినికల్ థర్మామీటర్ తీసుకొచ్చి అందులో పెట్టేసాం అనుకో బల్బ్ ఎక్స్పాండ్ అయిపోయి పేలిపోతుంది అది. అందుకని చెప్పి అటువంటివి చేయకూడదు. ఏం చేయాలంటే ల్యాబొరేటరీ థర్మామీటర్ని యూజ్ చేసుకోవాలి. సరే, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మరి క్లైమేటిక్ కండిషన్స్కి దేన్ని వాడతారు అంటే చూసారా, వాతావరణ శాఖ వాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి క్లైమేటిక్ కండిషన్స్కి దేని వాడాలి అంటే కనుక క్లైమేటిక్ కండిషన్స్కి 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్స్ అని ఉంటాయి. 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్స్ దాన్ని వాడతారు. సరే, ఇక్కడికి వచ్చేసరికి మనం 20 డిగ్రీల నుంచి స్టవ్ మీద పెట్టాను, ల్యాబొరేటరీ థర్మామీటర్తో చూస్తున్నాను. అలా 100 డిగ్రీలు వచ్చిందండి. 100 డిగ్రీల తర్వాత నాకు వాటర్ మెల్లిగా బేకర్లో తగ్గడం కనపడుతుంది, ఆవిరిలో పైకి వెళ్తున్నాయి. అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వాటర్ అనేది లిక్విడ్ ఫేజ్ నుంచి గ్యాసెస్ ఫేజ్కి మారిపోతుంది. దాన్నే మనం ఏమైనా ఎక్కేస్తాము అంటే కనుక బాయిలింగ్ అంటాం. బాయిలింగ్ అనేది కంపల్సరీ హీట్ నెససరీ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఎవాపరేషన్. ఎవాపరేషన్కి బాయిలింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అయితే బాయిలింగ్ జరగాలంటే నువ్వు ఖచ్చితంగా వేడి చేయాలి. నేను స్టవ్ మీద పెట్టేశాను, స్టవ్ వెలిగించలేదు అనుకోండి, బాయిలింగ్ అనేది జరగదు. అందుకని చెప్పి ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. నేను ఐస్ ముక్కలు తీసుకున్నాను. ఐస్ ముక్క తీసుకుని ఐస్ ఏం చేసింది బేకర్లో వేసాను. కాసేపటికి ఐస్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అయిపోయింది. మళ్ళీ వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాను. కాసేపటికి అది బాయిల్ అయిపోయింది, అది ఎవాపరేట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ నేను సాలిడ్గా ఉన్న ఐస్ అనేది లిక్విడ్గా మారింది. సో సాలిడ్ కన్వర్టింగ్ టు లిక్విడ్, ఫ్యూజన్ ఆర్ మెల్టింగ్. సింపుల్ చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ ఫ్యూజన్ ఆర్ మెల్టింగ్. సెకండ్ ఏం చేశానంటే స్టవ్ మీద పెట్టి వేడి చేశాను కదా, బాయిలింగ్. అంటే ద కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ గ్యాస్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్. ద కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ గ్యాస్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్. వైల్ హీటింగ్ అనేది నువ్వు రాయాలి అక్కడ, వైల్ హీటింగ్. ఇప్పుడు జాగ్రత్త చూసుకుంటే ఆ ప్రాసెస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నా తర్వాత ఏం చేశానంటే ఇప్పుడు ఎవాపరేట్ అయింది. కాసేపు మీరు ఎప్పుడైనా చూసారనుకోండి, పాలు కానీ అవి కాచేసిన తర్వాత దాని మీద మనం మూత పెట్టాము, కాసేపటికి ఆ మూతకి వాటర్ అలా మనకు ఉంటాయి అంటుకుని. మనం అనుకుంటాం వాటర్ ఏమైనా పైకి వచ్చి మనకు అంటించామా దానికి, లేదంటే పోసామా, లేదు కదా, ఆటోమేటిక్గా వచ్చాయి. అంటే ఈ వెళ్ళిపోయిన స్టీము మళ్ళీ తిరిగి చల్లబడితే అంటే ఇప్పుడు మేఘాలు వర్షాలు పడుతుంటే చూసారు, అవి కూడా అంటే చల్లబడితే ఈ వాటర్ వేపర్ అనేది అంటే గాలిలో ఉన్న ఆవిరి మళ్ళీ చల్లబడి నీరు కింద మారిపోతుంది. అంటే కన్వర్షన్ ఆఫ్ గ్యాసియస్ స్టేట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇంటూ లిక్విడ్ స్టేట్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. అంటే ఈ గాలి నీటి ఆవిరిగా ఉన్న వాటర్ మాలిక్యూల్స్ నీరు కింద లిక్విడ్ స్టేట్ కింద మారిపోవడాన్ని మనం కండెన్సేషన్ అంటాం. మళ్ళీ ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే ఈ లిక్విడ్ని మళ్ళీ తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. అంటే ఓ బాటిల్ వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి, మళ్ళీ ఇప్పుడు అంటే కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ సాలిడ్ ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్. ఇక్కడ ఇంకొకటి చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఫ్రీజింగ్ తర్వాత మళ్ళీ ఫస్ట్కి వద్దాం. ఫస్ట్ మెల్టింగ్ అండి. మెల్టింగ్లో చూసారా, ఐస్ నుంచి వాటర్ కన్నాను. ఈ ఐస్ నుంచి వాటర్కి వచ్చినప్పుడు నువ్వు ఒకసారి టెంపరేచర్ పెట్టావు అనుకోండి, కొంతసేపు అక్కడ 0 డిగ్రీలే చూపెడుతుంటుంది, కానీ ఐస్ మాత్రం వాటర్ కింద మారిపోతుంది. అంటే నువ్వు జాగ్రత్త చూసుకుంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి రావాలన్నా, లిక్విడ్ నుంచి గ్యాస్కి వెళ్ళాలన్నా హీట్ ఎనర్జీ అనేది ఆ సిస్టమ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇందాక చూసారా, మళ్ళీ సెకండ్ ప్రాసెస్ అంటే మళ్ళీ ఏమవుతుంది, కండెన్సేషన్ జరిగింది. అంటే వేపర్ స్టేట్లో ఉన్నది లిక్విడ్ స్టేట్లో ఫ్రీజింగ్. అప్పుడేమవుతుందంటే హీట్ అనేది ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నీకు బాగా జ్వరంగా ఉంది, ఎవరైనా డాక్టర్ గారు వచ్చి పట్టుకుంది అనుకోండి, చెయ్యి నీకు భలే చల్లగా అనిపిస్తుంది అని చెయ్యి, కానీ ఆయనకి నీ చెయ్యి వేడిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ స్థాయిలో ఉన్నారంటే నీ బాడీ ఎక్కువ స్థాయిలో ఉంది, అంటే నీ శరీరం ఉష్ణాన్ని ఇచ్చేస్తుంది, ఆయన తీసుకుంటున్నాడు. అందుకనే మనం చక్కగా ఈ బాగా జ్వరం వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ తగ్గాలంటే పైన ఏమేమంటారండి మనల్ని, ఒక ఏదైనా తడి క్లాత్ చక్కగా చెన్నెళ్ళలో ముంచి వేయమంటారు. అంటే అది ఏం చేస్తుంది, అది తక్కువ టెంపరేచర్, అలాగే మన బాడీ ఎక్కువ టెంపరేచర్ కాబట్టి హీట్ని తీసేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా మన బాడీ హీట్ లాస్ అవుతుంది.
సో అలా మనకి కవర్ అవుతుంది. అది నేను చిన్నపిల్లలకి ఎవరికైనా ఎక్కువ జ్వరం వచ్చింది అనుకోండి వెంటనే నేను, లేదంటే ఈ వేసవికాలంలో అది కొంచెం ఎక్కువ టెంపరేచర్ మనకి వడదెబ్బ ఎవరికైనా తగిలింది అనుకో వెంటనే చన్నీళ్ళు తీసుకుని చన్నీళ్ళు క్లాత్ ముంచి బాడీ రాసేయమంటారు. ఎందుకని ఆ వేడి తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఫేజెస్ కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాయిలింగ్కి ఎవాపరేషన్కి చాలా సింపుల్ డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీ ఇంట్లో నీళ్ళు పడిపోయి కింద ఏదో మీ మదరు పక్కన ఎక్కడ ఉన్నారు, లేదంటే కానీ బయటికి వెళ్ళారు, నువ్వేదో టీవీ చూస్తూనే ఏదో ఈ పక్కన ఒక గ్లాసులో వాటర్ తాగడం తెచ్చుకున్నావు, గబుక్కున పక్కన పడిపోయి కింద ఒలికిపోయి మీ మదర్ వచ్చేస్తారు, నీకు ఇంకా కంగారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న వాటర్ అనేది మాయం చేసేయాలంటే నీకు నేను ఇందాక లెసన్ చెప్పేసాను, స్టవ్ మీద వాటర్ పెట్టేసరికి ఆటోమేటిక్గా ఎవాపరేట్ అయిపోయి ఇప్పుడు ఆ గ్యాస్ పొయ్యిని తీసుకొచ్చేసి మనం దాని మీద ఫ్లోర్ మీద పెట్టేయలేం కదండి తిరిగేసి. అప్పుడు జనరల్గా ఆ పని ఎవరైనా చేశారనుకోండి నిజంగానే వాడిని మనం కొంచెం జాగ్రత్తగా కింద నుంచి పైదాకా చూస్తాం. కానీ ఇక్కడ సహజంగా నువ్వు చేసే జనరల్ ఐడియా చూసారు, వెంటనే ఏం చేస్తారు, ఒక క్లాత్ అంటే ఒక మాప్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొచ్చి రాసేస్తారు. రాసేసిన తర్వాత వెంటనే ఏం చేయాలంటే స్టవ్ తీసుకొచ్చి పెడతామా? లేదు. ఏం చేస్తామంటే కనుక ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తాం. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఆవిరైపోతాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే సెకండ్ పాయింట్, బట్టలు యూనిఫాము నువ్వు ఎక్కడో చుట్టాల ఇంటికి వెళ్ళావు, లేదంటే కనుక ఒక యూనిఫామ్ ఇస్త్రీని చాకలి వేసో రాలేదు, నీ దగ్గర ఒకటే ఉంది, రేపు పొద్దున కావాలి, మాసిపోయింది, బట్టలు ఉతికేసిన తర్వాత ఇప్పుడు నీకు ఆ వాటర్ అనేవి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? స్టవ్ మీద పెట్టి వాటిని కాల్చాలా, బూడిద మిగులుతుంది. అందుకని చెప్పి వెంటనే ఏం చేస్తావు, నువ్వు తీసుకొచ్చి ఆరేస్తావు. బయట ఆరేయాలా, ఫ్యాన్ గాలిలో ఆరేయాలా? ఫ్యాన్ గాలిలో ఆరేస్తావు. ఎందుకనండి అంటే అక్కడ ఎవాపరేషన్ అనే పాయింటే కదా. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు పోనీ నీళ్లు పగలారిపోయాయి అనుకోండి, ఇప్పుడు రాత్రే కదా నువ్వు బట్టలు ఆరేసింది, కానీ పొద్దునే బట్టలు ఆరిపోతున్నాయి కదా. అక్కడ సన్లైట్ ఉందా? లేదు. వేడి ఉందా? లేదు. కానీ ఏముంది అక్కడ? విండ్ ఉంది. అంటే ఇక్కడ చాలా సింపుల్గా ఏంటంటే ఎవాపరేషన్ జరగాలంటే అక్కడ హీట్ ఎనర్జీ ఉంటే కొంచెం బాగా జరుగుతుంది, లేకపోయినా సరే జరిగిపోతుంది ఎవాపరేషన్. అంటే ఎవాపరేషన్ అంటే సింపుల్గా హీట్ ఎనర్జీతో సంబంధం లేదండి. అక్కడ ఏంటంటే విండ్ ఎనర్జీ కావాలి దానికి. గాలి అలా వెళ్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా వాటర్ మాలిక్యూల్స్ మనకి ఎయిర్ మాలిక్యూల్ అంటే వాటర్ వేపర్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అందుకని సముద్రంలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కానీ సముద్రంలో ఎక్కువ ఎవాపరేషన్ అంటే ఏమంటే సముద్ర గాలి వల్ల అది మనకి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అయితే శీతాకాలంలో మనం బట్టలు ఆరేస్తే ఎక్కువసేపు ఆడతాయి, అదే కానీ వేసవికాలంలో తొందరగా ఆరిపోతాయి. కారణం ఏంటి అంటే కనుక హీట్ ఎనర్జీ ఉంటే ఇంకా సపోర్ట్ చేస్తుంది ఎవాపరేషన్, ఇంకా సపోర్ట్ చేస్తుంది. కానీ హీట్ ఎనర్జీ లేకపోయినా సరే ఎవాపరేషన్ జరిగిపోతుంది. అంటే ఎవాపరేషన్కి టెంపరేచర్తో సంబంధం లేదు, అది ఏ టెంపరేచర్ దగ్గరైనా జరుగుతుంది. కానీ బాయిలింగ్కి మాత్రం కంపల్సరీ టెంపరేచర్ ఉండాలి. అంటే 100 degrees బాయిలింగ్ అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు హీట్ చేయాలి 100 degrees సెంటీగ్రేడ్. కానీ ఎవాపరేషన్కి ఏ సెంటీగ్రేడ్ దగ్గరైనా జరుగుతుంది. దానికి దీనికి అదే డిఫరెన్స్ అండి. ఎవాపరేషన్ అనేది ఇండివిజువల్ ప్రాసెస్, ఏ టెంపరేచర్ దగ్గరైనా జరగచ్చు. కానీ బాయిలింగ్ మీద కంపల్సరీ 100 degrees సెంటీగ్రేడ్ దగ్గరే జరుగుతుంది. అది బాయిలింగ్కి ఎవాపరేషన్కి డిఫరెన్సెస్. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏమిటి? థర్మల్ ఈక్విలిబ్రియం ఇందాక ఆల్రెడీ మీకు ఫస్ట్ హీట్ చెప్పినప్పుడు చెప్పాను. నా దగ్గర 2 బేకర్స్ ఉన్నాయి అంటే యాక్టివిటీ చెప్పినప్పుడు నా దగ్గర ఒక బేకర్ ఉంది, ఏ అనేది బి అనేది, ఏ అనే దాంట్లో 50 degrees ఉంది, సి అనే దాంట్లో 20 degrees ఉంది. రెండు కలిపేసాను. కలిపేస్తే ఎంత వస్తుంది అంటే రెండింటిని యావరేజ్ చేసి బై 2 చేయాలి. అంటే రెండు కలిపేసి బై 2 చేయండి. 50 + 20 70/2 అంటే 35 degrees సెంటీగ్రేడ్. అది థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే ఫస్ట్ ఏ అనేది హాట్ వాటర్ ఒక టెంపరేచర్ ఉంది, సి అనేది ఒక టెంపరేచర్ ఉంది. రెండు కలిపేసిన తర్వాత ఒక టెంపరేచర్ వచ్చింది. అంటే రెండింటి కలిపి కంబైన్డ్ ఫామ్. దాన్ని ఏమంటాం అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ నువ్వు, నీ దగ్గర 200 రూపాయలు ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర మాత్రం 100 రూపీసే ఉన్నాయి. కానీ ఇప్పుడు మూవీకి వెళ్ళాలి, మూవీ టికెట్కి వచ్చేసరికి 150 రూపీస్. ఇప్పుడు ఇద్దరికి 150 రావంటే ఏం చేయాలి? నీ దగ్గర ఉన్న 200 వాడి దగ్గర ఉన్న 100 కలిపేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు 300 అయింది. బై 2 చేసుకున్నాం అనుకోండి 150 వచ్చింది. అంటే ఇప్పుడు ఇద్దరికి సమానంగా వచ్చిందా లేదా? అంటే చాలా సింపుల్ మాట. అంటే ఇక్కడ నువ్వు చూసుకుంటే కనుక థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏ అనే దానికి ఫస్ట్ సిస్టమ్కి ఒక హీట్ ఉంటుంది,
సెకండ్ సిస్టమ్కి హీట్ ఉంటుంది. రెండు కలిపేస్తే వచ్చిందని ఇంకో హీట్ ఉంటుంది. అదండి దాన్ని ఏమంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటామండి. ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సింది స్పెసిఫిక్ హీట్ అంటే ఏమిటి. స్పెసిఫిక్ హీట్ అంటే ద క్వాంటిటీ ఆఫ్ హీట్ అబ్జర్బ్డ్ ఆర్ గివెన్ బై ఏ బాడీ. స్పెసిఫిక్ హీట్ అంటే ద